మన బాధ్యత అంటూ ఈరోజు యొక్క కార్యక్రమం మనం జరగబోతుంది. ఎస్పీ గారి యొక్క మాటలతో ఆయన చెప్పే విషయాలు మీకు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారని చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ తెలుసుకుంటే చాలా ఉన్నాయి. సో మనకు తెలియకుండానే మనం మోసపోతున్నటువంటి తత్వం ఒకసారి ఆలోచించండి. సో మరొకసారి స్వాగతం సుస్వాగతం. సో అలాగే ఈరోజు యొక్క కార్యక్రమంలోకి మనకు నరేంద్ర గారు వచ్చారు. ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈరోజు మీతో పాటు ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చారు. సో బాధ్యతగా ఆయన కూడా రావడం ఈ యొక్క ఎస్బీఐ. సో ఎస్బీఐ మెయిన్ స్పాన్సర్గా ఈ యొక్క కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఎస్బీఐ కార్యక్రమం ఇంటరాక్ట్ అవ్వడానికి వారు కూడా వచ్చారు. అది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో అలాగే కలిగించాలని ఈ యొక్క కార్యక్రమం ఈరోజు స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి కార్యక్రమాన్ని మీ అందరి కోసం చేయడం అనేది నిజంగా మనమందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. గర్వంగా మీరందరూ క్లాస్ కొట్టు సార్ కానీ వేదిక మీద అవసరంగా మన పి జగదీష్ ఐపీఎస్ కానీ వేదికలు జరగకూడదు అని సార్ మీ అందరినీ ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదైనా సాధిస్తానని మన ఎస్పీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎస్పీ గారి కోసం మరొక్కసారి క్లాస్ ప్లీజ్. ఓకే, అలాగే జైన్ టు రిజిస్టర్ గారి రావచ్చు సార్ ఎన్నికకు వచ్చినాం. సమాజంలో ఉన్నటువంటి పౌరుల పట్ల తను చూపిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మన కోసం ఈరోజు కేటాయిస్తున్నారు ఆయన. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమం జరగడానికి ఈరోజు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మెయిన్ స్పాన్సర్స్గా మన ఎస్బీఐ వాళ్ళు ముందుకు వచ్చిన విధంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. हेलो एवरेंडी, मैं मुंबई साइबर क्राइम पुलिस थाने से बात कर रहा हूँ. आपके ऊपर एक ड्रग्स केस बना हुआ है. पूछताछ करने के लिए आप मुंबई आना पड़ेगा. मेरे మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు సార్. क्या भाषा जानती हैं? అర్థం కావట్లేదు సార్. Are you comfortable in English or Telugu? తెలుగు సార్. तेलुगु, ओके. हमारा आदमी बात करेगा. ఓకే సార్. హలో, మంజుల మాట్లాడేది. నేను సైబర్ క్రైమ్ డీసీపీ మాట్లాడుతున్నాను. సార్ నా పేరు మంజుల సార్. నమస్కారం సార్. నీ పైన ముంబై పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. నీకు వాట్సాప్లో ఎఫ్ఐఆర్ అలాగే అరెస్ట్ వారెంట్ కూడా పంపించాము, ఒకసారి చూసుకోండి. సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? ఆ కేసుకి నాకు ఏ సంబంధము లేదు. నేనేం చేయలేదు సార్. అలా కాదమ్మా, నువ్వేం మాట్లాడదలుచుకున్నా ముంబై పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడు. సార్ నిజంగా నేనేం చేయలేదు సార్. ఇంకో దారేమన్నా ఉంటే చెప్పండి సార్, ప్లీజ్ సార్. సరేనమ్మా, నువ్వు నిజంగా ఏం చేయలేదంటున్నావు, కానీ నీ అకౌంట్స్ ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఉంది. నీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పు. సార్ ఓకే సార్, నా పేరు మీద ఐసిఐసిఐ బ్యాంక్ బందర్ రోడ్డు విజయవాడలో ఒక అకౌంట్ ఉంది సార్. అందులో 15 లక్షలు ఉన్నాయి సార్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్పేట బ్రాంచ్ విజయవాడలో ఇంకో అకౌంట్ ఉంది సార్. అందులో 26 లక్షలు ఉన్నాయి సార్.
సార్ ప్లీజ్ సార్. సార్ ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు సార్, మీరే విచారించండి సార్. సరేనమ్మా, మీరేం కంగారు పడద్దు. మీ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం అకౌంట్ నెంబర్ 334876350008 IFSC కోడ్ SBIN 0087కి RTGS చేయండి. మేము RBI ద్వారా విచారణ జరిపించి సరిగా ఉంటే మీకు వాపస్ ఇచ్చి కేసు తీసేస్తాం. డబ్బు పంపేంత వరకు కాల్ కట్ చేయొద్దు. టైం లేదు, త్వరగా బ్యాంక్ వెళ్ళు, లేట్ చేయొద్దు. సార్ నేను బ్యాంక్ వచ్చాను సార్, అలాగే డబ్బు RTGS కూడా చేశాను సార్. మీరే ఎలాగైనా న్యాయం చేయాలి సార్ నాకు. ఈ విధంగా ఇందులో నమ్మించడం కోసం ఫస్ట్ మీరు 10,000 డిపాజిట్ చేయండి అంటారు. ఒక 10,000 వేస్తున్నామని చెప్పి ఒక టాస్క్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఒక స్టాక్ మార్కెట్లో దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తారు. 10,000ని వెంటనే నిమిషాల్లో 20,000 అవుతుంది, అది విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది అనేది సిమ్యులేటర్ ద్వారా మనం చూపిస్తాం. చేసిన తర్వాత ఎట్లా చార్టింగ్ ఉంటుంది ఏంటనేది. సో షేర్ మార్కెటింగ్ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఒక గ్రూప్ చూపిస్తుందండి. ఏదో టెలిగ్రామ్, వాట్సాప్ ఏదన్నా కూడా ఉంటాయండి. అంటే ఐ హ్యావ్ ఎర్న్డ్ 1 lakh rupees, ఐ హ్యావ్ ఎర్న్డ్ 15 lakh, ఐ హ్యావ్ ఎర్న్డ్ 20 lakhs. సో ఇన్ని మెసేజెస్ చూసేసరికి మనం ఏమనుకుంటామంటే చాలామంది ఇందులో అర్న్ చేసేస్తున్నారు, సో మనం కూడా ఎందుకు అర్న్ చేయకూడదు అన్న ఫీలింగ్ మనకు క్రియేట్ అయిపోతుంది. అర్న్ చేయొచ్చు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అర్న్ చేయొచ్చు అన్నట్లుగా చూపిస్తుంది. సో ఒకసారి మీరు బై నౌ క్లిక్ చేయగానే ఆ స్టాక్ ఏదైతే ఉందో క్లిక్ చేస్తారు. బై క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ మన క్రెడిట్ కార్డ్ నంబర్స్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఒకసారి క్రెడిట్ కార్డ్ నంబర్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత మన నేమ్ అడుగుతారు. మన నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎక్స్పైరీ డేట్ ఫ్రమ్ 2025, CVV నంబర్ సమ్ 999. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర సేవ్ అయిపోతాయండి. తర్వాత మనకి ఎక్కడ వాళ్ళు ఇస్తారంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీటెడ్, యూ బాట్ 1 share అని చెప్పి చూపిస్తారు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే యువర్ షేర్ వాల్యూ ఈజ్ డబుల్డ్ విత్ ఇన్ 1 hour అనే మెసేజ్ వస్తుంది. బట్ ఇది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే ఉండదు, ఓన్లీ వ్యాలెట్. షార్ట్ టర్మ్లోనే $95కి $190 అర్న్ చేసినాము అని నమ్మేసి మన ఒక ఫోటోగ్రాఫ్స్ ఆల్రెడీ క్యాప్చర్ చేస్తుంటుంది. హాయ్ స్వాతి. కమ్ టు యువర్ వీడియో కాల్ బేబీ. ఓ షూర్. హాయ్ మహి. హాయ్ స్వాతి. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. యా, ఐఎమ్ రెడీ. Okay then, remove your clothes, Mahi. Yeah, you too. Okay. You are looking so handsome, baby. You too looking gorgeous, baby. Hello? Have you seen your images? Who are you? I'm uploading your images in social media. No. What do you want? If you don't send me money, 5 lakh rupee, I will post them. Wait. I am sending money. Send me your account number. I will send QR code to you. Send screenshot, post sending money. Okay. Amount already sent. సో ఇప్పుడు జరిగిన కాన్వర్జేషన్ అంతా కూడా డిస్ప్లేలో చూపిస్తూ ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో చూడండి. సో ఇక్కడ ఇమేజ్ తీసుకుంటే మనకు తెలియకుండానే మన ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అయిపోయింది. సో ఈ యొక్క ఫోటోగ్రాఫ్ బేస్ చేసుకొని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారండి. సో ఎవరు కూడా ఈ ట్రాప్లో పడకు, ఇలా అంటే ఈ టైప్ ఆఫ్ లైవ్గా జరుగుతుంది, ఇది అందరికీ తెలియాలనే అవేర్నెస్తో బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ తరహా ఫ్రాడ్ జరిగినప్పుడు ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు లోన్ కావాలంటే ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఎంటర్ చేయమంటారు. ఒక యాప్లో లింక్ వస్తుంది. సో ఇక్కడ ఆధార్ నంబరు, పాన్ నంబర్ చేసినట్లయితే కింద ఒక అంటే మనం మ్యాండేటరీగా ఒక టిక్ బాక్స్ పెట్టాలి. అలో యాప్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అండ్ ఇన్స్టెంట్గా లోన్ అప్రూవ్ అయిపోతుందండి. ఆ లోన్ అమౌంట్ కూడా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వన్స్ ఒక్కసారి మీరు లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు రియల్ టైంలో ఎలా టార్చర్ చేస్తారో అనేది వాయిస్ చూడండి. అవును, నేను పంకజ్నే మాట్లాడుతున్నాను. मैं रैश कैश मनी वैलेट से बात कर रहा हूँ. आपने जो पैसे वो कब वापस पे कर रहे हैं?
కట్టేశాను ఆల్రెడీ. कब भेज दिया था? మొత్తం వడ్డీతో సహా 2 రోజుల కిందనే కట్టేశాను సార్. अभी आपका अकाउंट में 1800 रुपए पे करना है. సార్ నేను మొత్తం కట్టేశాను సార్. अबे बकचोदी नहीं, जल्दी भेज. बोल रहा हूँ ना, तुम्हें पैसे भेजा था हमने और तुमने लिया था और अभी पे करने में दिक्कत हो रही है तुमको. లేదు సార్ కట్టేశాను. चोद मदर चोद साले बेटी चोद, जब पैसा लिया था तब याद नहीं है तुमको? అరే ఎందుకు తిడుతున్నారు సార్? కట్టేశాను, నేను కట్టేశాను. पैसे भेज जल्दी, जल्दी कर जल्दी. नहीं है तो ये देख ले, तुम्हारा फोटो सबको भेज दूंगा. సార్ ఏం సార్ ఈ ఫోటో సార్? సార్ సార్ अभी 10 मिनट के अंदर पैसे नहीं मिला ना तो ये फोटो तुम्हारा कांटेक्ट लिस्ट में सबको भेज दूंगा. देख ले अभी, ये देख तुम्हारा कांटेक्ट लिस्ट भेजा हूं मैं तेरे को. వద్దు సార్ వద్దు, ఎవరికి పంపదండి సార్, డబ్బు కడతాను సార్. तुम्हारा पैसा अभी तक मुझे मिला नहीं है. एक बार फिर से चेक कर ले तुम्हारा वैलेट और तुम्हारा अकाउंट नंबर में अकाउंट में चेक कर ले, उसमें हमारे पास पैसे कुछ नहीं मिला है. नहीं तो तुम्हारा సో ఒకసారి మనం లోన్ పే బ్యాక్ చేసినా కూడా మనల్ని ఇలా అంటే మన పిక్చర్స్ మనం ఎక్కడైతే ఆధార్ పాన్ కార్డ్ సబ్మిట్ చేసి ఉంటామో అందులో నుంచి మన పిక్చర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాడు ఇక్కడ మనల్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన కాంటాక్ట్స్ మనమే పర్మిషన్ ఇచ్చాము. మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కూడా మన మార్ఫుడ్ పిక్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంటుంది. సో అందుకే దయచేసి అన్నోన్ యాప్స్ దగ్గర లోన్ యాప్స్ అని చెప్పి ఎవరన్నా మిమ్మల్ని బ్లఫ్ చేసినా కూడా అన్నోన్ యాప్స్ నుంచి లోన్ యాప్కు అట్రాక్ట్ అయ్యి అమౌంట్ తీసుకోవద్దండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా వీటి ద్వారానే వస్తాయి. ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఒక వాట్సాప్ క్లిక్ చేస్తాను. సో వాట్సాప్లో ఇక్కడ వెంటనే మనకు ఓటీపీ కోడ్ అడుగుతుంది. ఓటీపీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన డేటా అంతా కూడా మన మొబైల్లో యాక్టివిటీస్ అన్నీ కూడా హ్యాకర్ చూడడానికి ఛాన్స్ ఇచ్చేసామండి మనం. అంటే మనమే పర్మిషన్ ఓకే చేసాం విత్ ఓటీపీ షేర్ చేస్తూ. సో ఇక్కడ వాడు ఏం చేస్తుంటాడంటే టోటల్గా మన మొబైల్లో జరిగే యాక్టివిటీస్ అంటే పైన మీరు చూస్తే వాట్సాప్ కన్వర్జేషన్స్, మనకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఏ నెంబర్స్ నుంచి వస్తున్నాయి, మన మొబైల్లో ఉన్న గ్యాలరీ పిక్స్, వీడియోస్ ఇవన్నీ కూడా వాడికి యాక్సెస్ మనమే ఇచ్చేస్తున్నాము. సో మన ఆథరైజేషన్ లేకొని మనల్ని నెక్స్ట్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడండి. సో అంటే ఈ వైరస్, ఇంత డేంజరస్ వైరస్ ఎలా వస్తుంది అంటే ఒక ఏపీకి ద్వారా కానీ మెయిల్ లింక్ ద్వారా కానీ మనం క్లిక్ చేసి అనాథరైజ్డ్గా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుందని చూపించడానికి లైవ్ ఏపీకి ప్రొఫైల్ పిక్ సేవ్ చేసి పెట్టుకుంటాము. సో ఇలా అంటే జనరల్గా అన్నీ చూపిస్తున్నాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక యానిమేటెడ్ పిక్ ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే హ్యాకర్స్ ఒక ప్రొఫైల్ పిక్ కాపీ చేసేసుకొని సేమ్ సిమిలర్ ఇక్కడ ఈమెయిల్ -స్మిత్ అని ఉంది. ఈ ఫోటోగ్రాఫ్, ఈ యొక్క ఐడి రెండు తీసుకొని మన అంటే సిమిలర్ లాంటి సో ఫేక్ అకౌంట్ విత్ సేమ్ ఫోటోగ్రాఫ్, అక్కడ ఈమెయిల్ బదులు _ పెట్టారు _స్మిత్. సో మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది మన అకౌంట్ అనే అనుకుంటుంటారు బికాస్ ఆఫ్ సేమ్ ప్రొఫైల్ పిక్ అండ్ ఐడి కూడా సిమిలర్గా ఉంది. బట్స్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ కాల్ మీ ఆర్ ఈమెయిల్ మీ. సో మన ఒరిజినల్ నంబర్, ఒరిజినల్ యొక్క ఈమెయిల్ ఐడి రెండు పెట్టేసి అన్నోన్ పర్సన్స్ నుంచి టార్చర్ క్రియేట్ చేస్తుంటారు. సో సోషల్ మీడియాలో దయచేసి ఒరిజినల్ పిక్స్ ఏవి కూడా ఇచ్చేస్తున్నట్లే అనమాట. సో బివేర్ ఆఫ్ సోషల్ మీడియా అటాక్స్. సో ఈ సార్ ద్వారా ఈనాటి ప్రోగ్రామ్ సో ముఖ్యంగా 2 దారులు అప్రమత్తతో ఏ లింక్ క్లిక్ చేయకూడదు. రెడీనా? ఈరోజు జేఎన్టీయూ అనంతపూర్ ఆడిటోరియంలో మన అనంతపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈ సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రాం చాలా అవసరము. విద్యార్థులను సైబర్ వాలంటీర్స్గా తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాము సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతుండడము అందరూ గమనిస్తున్నారు. సో దీంట్లో ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ సైబర్ నేరాల బారి నుంచి ప్రజలను కాపాడాలనేటువంటి సదుద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రోగ్రాం తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీంట్లో మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, మా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించి ఏ విధంగా సైబర్ నేరాలను అరికొట్టచ్చు, ఈ డేటా చౌర్యాన్ని ఎలా అరికొట్టచ్చు అనే దాని మీద మా విద్యార్థులు కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం మా ఆడిటోరియంలో నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే,
నమస్తే అండి. ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత అనే ఒక ట్యాగ్ లైన్తో పాటు ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇది బేసికలీ సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్. మనం ఒక 15 days కంటిన్యూస్ అవేర్నెస్ క్యాంపెయిన్ని కిక్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు JNTU NTR ఆడిటోరియంలో స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వైస్ ఛాన్సలర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ దిస్ ఫెసిలిటీ ఫర్ అస్. ఈ ప్రోగ్రాం భాగంగా ఈరోజు కిక్ స్టార్ట్తో పాటుగా మనం ఒక 3 డిజిటల్ వ్యాన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో డిఫరెంట్ మోడస్ ఆపరెండిస్తో పాటు ఎలాగా జనాలు సైబర్ నేరాలకి సైబర్ మోసాలకి గురవుతున్నారు, దానికి సంబంధించి ఆ వెహికల్స్ ప్రతి విలేజ్లో ప్రతి మండలాల్లో తిరుగుతాయి. దాంట్లో డిఫరెంట్ ఎంఓస్ సంబంధించిన వీడియోస్ తెలుగులో సింపుల్గా కామన్ పబ్లిక్కి అర్థమయ్యేటట్టు ప్రిపేర్ చేయడం జరిగింది. దాని ద్వారా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయితే సైమల్టేనియస్గా అవేర్నెస్ రన్స్ ఉండొచ్చు. డిఫరెంట్ సిమ్యులేటర్స్తో GMS కేస్ని వాడి మనము పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్లడం ఉండొచ్చు. పోస్టర్స్ అన్ని చోట్ల ప్రామినెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్లడం ఉండొచ్చు. స్కూల్స్ అండ్ కాలేజెస్లో మన వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్తో అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని హౌ దే దెమ్సెల్స్ కెన్ రిజిస్టర్ యాజ్ సైబర్ వాలంటీర్. తద్వారా వాళ్ళు ఎలాగా పబ్లిక్కి మనము సైబర్ సేఫ్ అనంతపురం క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎలాగా మాతో పోలీస్తో పాటు దే కెన్ ఆల్సో వర్క్ టువర్డ్స్ ప్రిపేరింగ్ సైబర్ సేఫ్ అనంతపురం అనే దాని గురించి కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపడుతున్నాం. థ్యాంక్ యూ.